విజయోత్సవం విషాదంగా మారింది. ఐపీఎల్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సన్మానం చేయాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం విషాదానికి దారితీసింది. విధానసౌధలో ఆర్సీబీ క్రికెటర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ర్యాలీగా చిన్నస్వామి స్టేడియానికి తీసుకెళ్లాలనుకున్నారు. దీంతో స్టేడియానికి వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. సరైన ఏర్పాట్లు లేకపోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. అభిమానులు గేట్లెక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. మరోవైపు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక ఈ విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, చెప్పండి పూర్తి వివరాలు. ఈ ఘటనకు సంబంధించి ఇందాక కర్ణాటక డిప్యూటీ సీఎం మాట్లాడుతూ పోలీసులు వాళ్ళు తప్పేమీ లేదన్నట్లుగా ఆయన మాట్లాడారు. అసలు మొత్తంగా ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ఏంటి, పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 10 మంది మృతి చెందారు. దాదాపు 15 మంది పరిస్థితి కొంత సీరియస్ గా ఉంది. 50 మందికి పైగా క్షతగాత్రులు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియం వద్ద లోపలికి వెళ్లి ప్లేయర్స్ కు స్వాగతం పలకాలి, అభినందించాలి. ఆ అభినందన కార్యక్రమంలో కూడా మేము భాగస్వాములు కావాలనేటువంటి ఉత్సాహంతో, చాలా మంది అత్యుత్సాహంతో కూడా ఒక్కసారిగా స్టేడియం వద్దకు రావడం జరిగింది. గేట్ నెంబర్ 2 దగ్గర ప్రధానంగా ఈ యొక్క తొక్కిసలాట జరిగింది. అక్కడ ఏదైతే ప్రేక్షకుల్ని లేదా బయట నుంచి వచ్చేటువంటి అభిమానులను కంట్రోల్ చేశారు. కానీ పోలీసులు ఎంత కంట్రోల్ చేసినప్పటికీ కూడా, బ్యారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎవ్వరూ దాన్ని పట్టించుకోలేదు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా మారిపోయిందని చెప్పొచ్చు. సో అప్పటి వరకు కూడా వస్తున్నటువంటి అభిమానులను లోనికి పంపడం జరిగింది. ఫుల్ అయిపోయారు, స్టేడియం ఫుల్ అయిపోయారు. దాదాపుగా 30,000 మంది వరకు స్టేడియంలో కెపాసిటీ ఉంటుంది చిన్నస్వామి స్టేడియంలో, ఫుల్ అయినప్పటికీ కూడా. అయితే ఇంకా కొంతమంది, సహజంగా మనం ఏదైనా క్రికెట్ మ్యాచ్లు జరిగేటప్పుడు టికెట్స్ తీసుకున్నటువంటి వారికి అనుమతి ఉంటుంది. అక్కడ స్పష్టంగా వారికి సంబంధించినటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకునే దానికి కూడా పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ ఒక్కసారిగా టికెట్లు లేవు, అభిమానులందరూ కూడా రావడం జరిగింది. దాంతో పాటుగా విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు కూడా ర్యాలీ కంటిన్యూ అవుతుందని చెప్పి ముందే ప్రకటించారు. సో ఈ నేపథ్యంలోనే ర్యాలీలో కావచ్చు లేదా స్టేడియంలో ఇలా ఎక్కడైనా సరే టీమ్ కు మనం కూడా అభినందనలు తెలపాలనేటువంటి ఒక ఉత్సాహంతో చాలా మంది యువకులు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ చేసేటువంటి ఇంజనీర్లు కావచ్చు, చాలా మంది మహిళలు, యూత్, కొంతమంది చిన్నపిల్లలు కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. మనం చూస్తే మృతుల్లో కూడా దాదాపు 4 మహిళలు మృతి చెందారు. ఒక చిన్నారి కూడా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గాయపడ్డటువంటి వారిలో కూడా చాలా మంది చిన్నారులకు గాయాలయ్యాయి. వారిని కూడా ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. సో అంటే ఇక్కడ ఓవరాల్ గా చూసినప్పుడు ఒకవైపు పోలీసులు లేదా ప్రభుత్వం ఇంత స్థాయిలో, ఇంత పెద్ద సంఖ్యలో వస్తే అభిమానులు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, దానికి ఏ రకమైనటువంటి యంత్రాంగం ఉండాలనేది కొంత పని చేయలేదు. అంటే కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం శివకుమార్ మాట్లాడుతూ ఆయన మొదట చనిపోయిన కుటుంబాలందరికీ కూడా క్షమాపణ కోరారు. తర్వాత పోలీసులు సంబంధించినటువంటి తప్పు లేదని లేదా పోలీసులు సంబంధించినటువంటి ఫెయిల్యూర్ని ఒప్పుకోకపోయినా ఇక్కడ ఒక విషయం అయితే అర్థమవుతుంది. ఎందుకంటే మనం హెచ్ఏఎల్ అక్కడ స్టేడియం ఫస్ట్ ఎయిర్పోర్ట్ కి టీం వచ్చింది. ఆ టీం వచ్చిన దగ్గరికి నేరుగా డిప్యూటీ సీఎం వెళ్ళి వాళ్ళకి స్వాగతం పలికారు. ఆ టైంలో కూడా బయట చాలా మంది, వేల సంఖ్యలో భక్తులు వచ్చారు, వాళ్ళ యొక్క అభిమానులు వచ్చారు. సో ఒక నిజంగా చెప్పాలంటే ఈ టీం కి ఎంతో అసలు హార్డ్ కోర్ అభిమానులు కూడా ఉన్నారు. వారు చాలా ఆరాధ్యంగా
భావిస్తారు విరాట్ కావచ్చు లేదా టీం ని. సో ఆ నేపథ్యంలోనే కప్పు రావడంతో వారు రెట్టించిన ఉత్సాహంతో కూడా బయట చేరారు. అప్పటి నుంచి చూస్తే అటు విధాన్ సౌధ దగ్గర కావచ్చు, చిన్నస్వామి స్టేడియం దగ్గర కూడా వీళ్ళు పెద్ద సంఖ్యలో వచ్చారు. కానీ కొంత ముందస్తుగా గానా ఏదైనా ఆలోచించుంటే మాత్రం ఖచ్చితంగా కొంత ఇలాంటి పరిస్థితిని కంట్రోల్ చేసే అవకాశం మాత్రం ఉండేది. ఎందుకంటే స్టేడియం దగ్గరికి ఇంతమంది రాకుండా దూరం నుంచే కూడా కొంత బ్యారికేడ్లు ఏర్పాటు చేసి కంట్రోల్ చేస్తూ వచ్చిండుంటే ఇంతమంది వచ్చేదానికి ఛాన్స్ ఉండేది కాదు. కేవలం గేట్ల దగ్గర మాత్రమే గేట్లు క్లోజ్ చేసి తాళాలు వేసి అక్కడ మాత్రమే పోలీస్ బందోబస్తు పెట్టడంతో వచ్చినటువంటి అభిమానులందరూ వెనక్కి వెళ్లకుండా ముందుకి నెట్టుకొచ్చేటువంటి పరిస్థితి చేశారు. మనం చూస్తున్న విజువల్స్ లో కూడా ఒక విధంగా చెప్పాలంటే అక్కడ గేట్ల దగ్గర లేదంటే బ్యారికేడ్ల దగ్గర చాలా మంది అభిమానులు ఉంటే వారి మీద ఎక్కి తొక్కుకుంటూ కూడా దాటుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ చేరుకున్నటువంటి చాలా మంది కింద పడ్డటువంటి వారు కావచ్చు, లేదా చిన్నారులు కావచ్చు, కొంత వీక్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. దీంతోనే అక్కడ ఆ స్థాయిలో బీభత్సం చోటు చేసుకుంది. నిజంగా చెప్పాలంటే చిన్నస్వామి స్టేడియం బయట కావచ్చు, లేదా మనకు విధాన్ సౌధ ఇదంతా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉన్నటువంటి ప్రాంతం, ఇదంతా విఐపి మూవ్మెంట్ ఉండేటువంటి ప్రాంతం. ఖచ్చితంగా ఇక్కడ ఎప్పుడు కూడా బందోబస్తు కూడా ఉంటుంది. సో కానీ ఇలాంటి ప్లేస్ లో ఈ రకమైనటువంటి పరిస్థితి ఇంతమంది వస్తున్నప్పుడు కంట్రోల్ చేయకపోవడం అనేది నిజంగా కూడా ఇక్కడ ప్రభుత్వం నిజంగా ఒక మంచి సదుద్దేశంతోనే టీం కి అభినందన సభ ఏర్పాటు చేశారు, ముఖ్యమంత్రిని కలిసేటువంటి కార్యక్రమం చేశారు, విధాన్ సౌధ దగ్గర వీరందరినీ సన్మానం ఏర్పాటు చేశారు. కానీ ఈ స్థాయిలో అభిమానులు వస్తారు, ఈ స్థాయిలో స్టేడియం దగ్గర పరిస్థితి ఉంటుందని చెప్పి ప్రభుత్వం అయితే కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నిజంగా చెప్పాలంటే పోలీసు యంత్రాంగం సంబంధించినటువంటి విషయంలో అక్కడ స్టేడియం దగ్గర కంట్రోల్ చేసేదానికి వారికి ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్స్ కూడా సరిపోలేదు. పోలీసులు అదుపు చేస్తున్నా కూడా వారి మాట కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమీ కనిపించలేదు. స్టేడియం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా తొక్కిసలాట జరుగుతుందని ఇప్పటి వరకు కూడా అక్కడ భయపడుతూనే వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్న కెపాసిటీకి మించి కూడా లోపలికి వెళ్ళిపోయారు నరేష్. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళని ఏం చేయాలనేటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా అక్కడ పోలీసులు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఒక సదుద్దేశంతోనే ఈ విజయోత్సవ కార్యక్రమానికి ముందుకొచ్చి చేసినప్పటికీ కానీ పరిస్థితి అయితే మాత్రం పూర్తిగా భిన్నంగా మారిపోయింది. అటు టీం కూడా ఎంతో ఉత్సాహంతో కప్పు 18 ఏళ్ల తర్వాత ఈ యొక్క టైటిల్ సాధించి నిన్నటి నుంచి కూడా సంబరాల్లో మునిగిపోయారు. వారు చాలా హ్యాపీగా ఇవాళ బెంగళూరులో అడుగు పెట్టారు. బెంగళూరులోకి అడుగు పెట్టిన అక్కడి నుంచి చాలా ఉత్సాహంగా కనిపించారు. అయితే స్టేడియం దగ్గర ఏం జరుగుతుందో కూడా వీరికి తెలియనటువంటి పరిస్థితి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వీరు అక్కడి నుంచి చేరుకున్న తర్వాత వాళ్ళు ఉన్నటువంటి బస్ చేశారు, అక్కడి నుంచి వచ్చి మళ్ళీ నేరుగా కూడా విధాన్ సౌధకు వచ్చారు. ఈ లోపే ఇదంతా కూడా జరిగిపోయింది. అటు టీముకి కానీ టీం యాజమాన్యానికి కానీ ప్రభుత్వం కూడా వీరికి సన్మానం చేయాలన్నటువంటి ప్లేస్ లో కూడా నిజంగా వారందరి ముఖాల్లో చూస్తే ఇంతటి విషాదం చోటు చేసుకున్న తర్వాత హ్యాపీగా లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చరిత్రలో ఒక రికార్డు స్థాయిలో ఇన్నేళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ సాధించామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆనందంతో ఉన్నటువంటి టీము ఇప్పుడు దీనిని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అటు ప్లేయర్స్ కావచ్చు, యాజమాన్యం కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా. అయితే ఇక కేవలం అత్యుత్సాహం వల్ల ఈ పరిస్థితి కూడా చోటు చేస్తుందని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది నరేష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.